ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి నడకదారిలోని ఆఖరి మెట్ల వద్ద సోమవారం మధ్యాహ్నం 2 చిరుతలు కనిపించాయి. దీంతో నడకదారి భక్తులు ఆందోళన చెందారు. భయంతో బిగ్గరగా కేకలు పెట్టారు. భక్తుల కేకలతో బెదిరిపోయిన చిరుతలు అక్కడి నుంచి అడవిలోకి పారిపోయాయి. మెట్ల మార్గంలో చిరుతలు కనిపించడంతో భక్తులు హడలిపోయారు. వెంటనే టీటీడీ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు వెంటనే ఈ విషయాన్ని విజిలెన్స్ సిబ్బందికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో విజిలెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. చిరుతల సంచారం గురించి ఫారెస్ట్ అధికారులకు తెలియజేశారు. దీంతో చిరుతల జాడను గుర్తించేందుకు ఫారెస్ట్ సిబ్బంది రంగంలోకి దిగారు. మరోవైపు చిరుతల సంచారంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. నడకదారి గుండా భక్తులను గుంపులుగా పంపుతున్నారు. క్యూ లైన్లలో ఒంటరిగా వెళ్లొద్దని, గుంపులుగా వెళ్లాలంటూ భక్తులకు కీలక సూచనలు చేస్తున్నారు. మరోవైపు 5-6 రోజుల కిందట కూడా తిరుమల కొండపై చిరుత సంచారం కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే 2వ ఘాట్ రోడ్లో వాహనదారులకు చిరుత కనిపించింది. భక్తులు కారులో వెళ్తున్న సమయంలో తెల్లవారుజామున చిరుత వారు ప్రయాణిస్తున్న కారు కడ్డొచ్చింది. దీంతో కంగారు పడిపోయిన భక్తులు చిరుత రోడ్డు దాటుకొని వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో ఒకేసారి 2 చిరుతలు అలిపిరి నడక మార్గంలో ప్రత్యక్షం కావటం భక్తులను భయపెడుతోంది. గతంలో తిరుమలకు మెట్ల మార్గంలో వెళ్తున్న చిన్నారిని చిరుత లాక్కెళ్లి చంపేసిన ఘటన తీవ్ర సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కొండపైకి నడుచుకుంటూ వెళ్లే భక్తులకు టీటీడీ అధికారులు కర్రలు పంపిణీ చేశారు. అలాగే ఒంటరిగా కాకుండా గుంపులుగా వెళ్లాలని సూచించారు. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు తిరుమలలో చిరుతల సంచారం పెద్దగా కానరాలేదు. తాజాగా మెట్ల మార్గంలో చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళన చెందుతున్నారు.